నెల్లూరు నగరంలోని స్థానిక 44వ డివిజన్ పరిధిలోని మహబూబ్ ఖాన్ పార్క్ ప్రారంభించిన మంత్రివర్యులు పొంగూరు నారాయణ. నూతన జిమ్ ఎక్విప్మెంట్, వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, ఆధునికరణ ఐటమ్స్ తో ప్రారంభించారు. గత ప్రభుత్వములో ఈ పార్కులను మూలపడేసింది మా ప్రభుత్వంలో వాటిని ఆధునీకరణ చేసి ప్రజలకు అందించాలి అనే లక్ష్యంతో పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మనలో నగర కమిషనర్ మరియు మావిడాల మధు, ఏడుకొండలు దర్శి హరికృష్ణ, పెట్టి సత్యనారాయణ, ధర్మవరపు సుబ్బారావు, స్థానిక టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ అర్హులకు చెక్కులను పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నెల్లూరులో ఏదైతే 2014-19లో ఒక 100 పార్కులు టేకప్ చేసి మెజారిటీ పార్కులు పూర్తి చేసాం. దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంటు, ప్లే ఎక్విప్మెంటు, వాకింగ్ ట్రాక్స్ అన్నీ క్రియేట్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేసి వాటిలన్నింటినీ అసలు కంప్లీట్గా వదిలేసింది. నో మెయింటెనెన్స్. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా. సరే, నెల్లూరులో ఎమ్మెల్యేగా నేను కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉండే వాటి పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం. పిల్లలకి 23వ తేదీ నుంచి సెలవులు, ఏప్రిల్ 23 నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అందుకే అధికారులకు ఏం ఆదేశించానంటే 23వ తేదీ లోపల ఉన్న పార్కులన్నింటినీ అప్డేట్ చేయండి అన్నాను. ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు. మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ పక్కనుండే మహబూబ్ ఖాన్ పార్కుని చాలా చక్కగా దిద్దారు. ఇవాళ ఇక్కడికి వస్తే దాదాపు 200 మంది పిల్లలు ఎంతో ఆనందంగా, వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. క్లీన్ చేయడానికి, తర్వాత వచ్చి గ్రీనరీ కట్ చేయటం కోసం, చెట్లను ప్రూనింగ్ చేయడానికి, అవన్నీ చేయటం కోసంగా ఒకరిని అపాయింట్ చేయమన్నాను. దాన్ని కూడా ఈరోజే చేశారు. సీసీ కెమెరా ప్రతి దగ్గర పెట్టమన్నా, సీసీ కెమెరా లైవ్ తీసుకోమన్నాను. ఈ విధంగా ఈరోజు పార్కులు చేయటమే కాదు, పార్కులు మెయింటైన్ చేయటం, అందులో అసంఘిక కార్యక్రమాలు ఏమి జరగకుండా చూడటం బాధ్యతగా ఇవాళ ప్రత్యేకంగా కమిషనర్ గారిని, వాళ్ళ అధికారులందరినీ కూర్చొని పెట్టి ఏం చేయాలో దిశానిర్దేశం ఇచ్చాం. ఆ డైరెక్షన్లో ముందుకు పోతుంది. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ ఫస్ట్ అది కూడా బహుశా ఈ నెలాఖరు లోపల పూర్తవుతాయి. ఈ విధంగా 2014-19లో ఏదైతే పనులు చేశామో, గత ప్రభుత్వం వదిలేసిందో వాటిల్ని ఒక్కొక్కటి మొదలుపెట్టాం. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయారు. అప్పు కూడా ముట్టడంలో రాష్ట్రానికి అప్పు తేవాలన్నా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేదు. కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. ఈ నేపథ్యంలో పార్కులు, స్కూల్స్, నెక్స్ట్ స్కూల్స్లో క్లాస్ రూములు కావాలా, దాని మీద కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడుతున్నాను. దాన్ని కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం. అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ అయింది, ప్రజలు తాగటానికి సంగం బ్యారేజ్ నుంచి చక్కటి లైన్లు వేసాం. దాన్ని కూడా నిన్న ఆ యొక్క ఏజెన్సీతో, అధికారులతో మాట్లాడాను. 6 నెలల లోపల పూర్తి చేస్తామన్నారు. ఎవరు కనెక్షన్ ఇచ్చుకోవాలన్నా ప్రభుత్వానికి ₹1 కడితే చాలు, 5,000 కట్టాల్సిన అవసరం లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.